మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మను దీవించునుగాక. మనం ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత అనేకమైనటువంటి విషయాల్లో అనేకమైనటువంటి పనుల్లో నిమగ్నమై ఉండడం సర్వసాధారణమైనటువంటి విషయం. కొంతమంది వేకుజామున వాకింగ్ చేస్తారు, రోడ్లన్నీ తిరుగుతారు, ఎక్సర్సైజులు చేస్తారు, వ్యాయామాలు చేస్తారు. మరికొందరు చదువుకుంటారు, మరికొందరు వారు చేయవలసినటువంటి పనులను లేచి రాసుకుంటూ ఉంటారు, డైరీలు రాసుకుంటూ ఉంటారు. మరికొందరు ఆత్మీయులు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, మరికొందరు పాటలు పాడుతూ ఉంటారు. ఇలా ప్రతి వారు వారిదైనటువంటి శైలిలో వేకుజామున వారు చేయవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పనుల్లో నిమగ్నమై ఉంటారు. అయితే నేడు ఒక క్రైస్తవునిగా క్రీస్తును అంగీకరించిన వారంగా మనము ఉదయమున చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విషయాలు ఏమిటి అన్న విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుండి చూసినట్లయితే ప్రభు ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు మన కొరకు లిఖించి ఉంచారు. అందరికీ తెలుసు వేకుజామున లేచి ప్రార్థన చేయాలని. అయితే ఆ ప్రార్థన ఎలా చేయాలి? కీర్తనకారుడు అంటాడు, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకొని ఇందును. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ప్రార్థన. మన స్వరం ప్రభువుకు మాత్రమే వినబడాలి మొట్టమొదట, ఆ తదుపరి ఏ పనులైనా. అని అంటాడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, మరియు నిన్ను ఏ విధంగా ఆహ్వానించాలి, నిన్ను ఏ విధంగా స్తుతించాలి, నిన్ను ఏ విధంగా ఘనపరచాలి అనేటువంటి విషయాలను నేను పొందుపరిచి ఉన్నాను, నేను దాచుకొని ఉన్నాను. అవన్నీ నీ పాదాల చెంత వేకుజామున నేను పెడతాను అంటున్నాడు. నేను సిద్ధము చేసి కాచి ఉంచాను ప్రభువా. ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను కాచి ఉంచాను, దాచి ఉంచాను. నా ప్రియ సహోదరులారా, మనం ప్రార్థన చేస్తాం వేకుజామున, మంచిదే. అయితే ఉదయమున మొట్టమొదట దేవునికి ప్రార్థన చేయడం అనేది చాలా శ్రేష్టమైనటువంటి విషయం, అనుభవం కూడా. కొందరు చూస్తూ ఉంటే పొద్దున లేచి ఫోన్లు చూస్తారు, లేదా యూట్యూబ్ చూస్తారు, లేదా ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, ఈ సోషల్ మీడియాకు సంబంధించిన విషయాలు. మరికొందరు వెహికల్ వేసి న్యూస్ చూస్తారు. మొట్టమొదట వాటిని తీసుకొని క్రైస్తవేతలు కాదు, క్రైస్తవులే వీటిని చూసి ఆ తర్వాత ప్రక్కన మోకరించి అప్పుడు ప్రార్థన చేస్తారు. కానీ నేడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏదనగా, మొట్టమొదట మన స్వరం, మన మాటలు దేవునికి మాత్రమే వినిపించాలి. ఆయనతో మాట్లాడిన తర్వాతే ఇంక ఎవరితో అయినా మనం మాట్లాడాలి. కీర్తన గ్రంథం 88వ కీర్తన 13వ చరణంలో మనం చూస్తాం, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. దాని అర్థం ప్రభు మన ఎద్దుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఎప్పుడు పిలుస్తామో, ఎప్పుడు ఆహ్వానిస్తామా అని. అయితే మనం ఆహ్వానించిన తర్వాత ఆయన మన ఎద్దుకు రావడానికి నడుస్తూ ఉంటే, ఆ సమయంలో దావీదు అంటాడు, కీర్తనకారుడు అంటాడు, ఇదిగో నువ్వు నా కోసం వస్తున్నావు కదా ప్రభు, నా ప్రార్థన విని, ఇదిగో నేను సిద్ధం చేసిన మాటలు నిన్నెదుర్కొంటూ ఉన్నాయి అంటున్నాడు. దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి వస్తూ ఉన్నప్పుడు మనము సిద్ధముగా ఉండాలి. అనగా ఉదయమున మనం దేవుని ఆశీర్వాదానికి యోగ్యులంగా నిలబడాలి. పాపమును సరిచేసుకుంటూ, ఇదిగో ప్రభా నీ కొరకు నేను ఉన్నాను, నీ చిత్తం నా జీవితంలో జరిగించండి అని మనం ఆయనను ప్రార్థనతో ఎదుర్కోవాలి. మరియు ఇంకా అంటాడు, కీర్తనల గ్రంథం 55వ కీర్తన 17వ చరణంలో, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఒక ఉదయం మాత్రమే కాదు, మధ్యాహ్నము సాయంత్రము 3 పూట్ల కూడా నేను మొర్ర పెడుతున్నాను. ఆయన నా మొర్ర వింటాడు, నా ప్రార్థన వింటాడు. మన ప్రార్థన ఉదయం మాత్రమే చేయమన్నారని ఉదయం మాత్రమే కాదు, కానీ మనం ప్రతి సందర్భంలో ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు మనం ఉదయం చేయవలసినటువంటి విషయాల్లో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఖచ్చితంగా మనం ఉదయం ప్రార్థన చేయాలి, వేకుజామున ప్రార్థన, స్తుతి ప్రార్థన చేయాలి. దేవునికి మన స్వరం వినబడినట్లుగా చేయాలి, మన కంఠధ్వని ఆయనకు వినబడాలి. కొందరు వేకుజామున లెగడంతోనే ఇంటి పక్కన వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. ఇదేంటి మా ఇంటి మీద పడింది, మా ఇంట్లో వస్తువు అక్కడికి వచ్చింది అని పొద్దున్నే గొడవలకి సిద్ధంగా ఉంటారు.
అయితే అవి లోక సంబంధంగా సాతాను నడిపించేటువంటి క్రియలు. అట్టి వాటికి మనము దూరంగా ఉన్నవారంగా దేవునికి మహిమార్థమై మన స్వరం ఆయనకు వినబడినట్లుగా ఆయన దీవెనకు మనం యోగ్యులంగా అర్హులంగా మార్చబడ్డ నిమిత్తం ఉదయమున మనం సిద్ధము చేసుకొని ప్రార్థన కాచుకొని ఉంట మేలు. ఇలా ప్రార్థన చేయడం చేత, మన స్తుతి చేయడం చేత దేవునికి మన మధ్య ఒక సింహాసనం స్థాపించబడి ఉంటుంది. ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఆయన మాత్రమే ఉండాలి. మన కుటుంబంలో మొట్టమొదటి స్థానం ఆయనకు మాత్రమే ఉండాలి. ఇక మరి ఎవ్వరికి ఉండకూడదు. మన స్తుతుల సింహాసనం మందు ఆయన ఆసీనుడై ఉంటాడు. కనుక మనం వేకువజామున ఆయనకు సింహాసనం వేయాలి. రెండవ విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 14వ చరణంలో, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. వేకువజామున మనం ప్రార్థన చేయవలసింది, ఆయనతో మనం కలిసి ఉండవలసినటువంటి ఆ యొక్క ప్రార్థనను బట్టి మనకు కృప కలుగుతుంది. వేకువజామున మనం చేయవలసింది ప్రార్థన, స్తుతి సింహాసనం ఆయనకు వేయాలి. దానిని బట్టి మనకు కృప కలుగుతుంది. ఈ కృప ఏం చేస్తుంది? ఆ దినమంతటికి కావలసినటువంటి వాత్సల్యతను, దయను, క్షేమాన్ని, కాపుదలను కలుగు చేస్తుంది. దాని అర్థం, ఈరోజు నేను ఏం చేయాలి ప్రభువా? ఈరోజు నువ్వు ఏం చేయదలిచి ఉన్నావు నా విషయంలో? నేను చేయవలసినటువంటి పనులు, కర్తవ్యం ఏమై ఉన్నవి? నేను ఈరోజు ఎవరితో మాట్లాడాలి? ఎక్కడికి వెళ్ళాలి? పలానా చోటకు వెళ్ళొచ్చా? పలానా వారిని కలవచ్చా? పలానా పని చేయదలిచి ఉన్నాను, అది చేయవచ్చా అని ప్రతిదీ ఆయన కృపకు, ఆయన చిత్తానికి మనం అప్పగించుకున్న వారంగా ఉండాలి. అది ఆయన చిత్తానుసారంగా, ఆయన కృపను బట్టి మనకు మేలుకరంగా, క్షేమకరంగా ఆయన నడిపిస్తారు. ఇది రెండో విషయం. కృపతో మనం ఉదయమును ప్రారంభించాలి. ఒకటి, ప్రార్థనతో ప్రారంభించాలి. రెండు, కృపతో ప్రారంభించాలి. మూడవదిగా కీర్తనల గ్రంథం 92వ కీర్తన 2-3 చరణాలు. నీ నామమును కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ వాత్సల్యతను 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. దాని అర్థం, ఉదయమున మనం దేవునికి స్తుతిగానము చేయాలి. ఆయనను నోరు తెరిచి పాటలతో స్తుతించాలి. మరియు ఉదయమున సువార్తను అందించాలి. దాని అర్థం, బయటికి వెళ్ళి మనం బైబిల్ పట్టుకొని కరపత్రులు పంచుకుంటూ సువార్తను అందరికీ అందించాలని ఆ సమయంలో అని కాదు, కానీ సువార్తను మనం వింటూ తెలియని వారికి ఒక చిన్న విషయానన్నా, ఇదిగో ఈ మాట ఒకసారి చదువు, ఇదిగో ఈ వాక్యం ఒకసారి విను అని సత్యమును గురించి ఇతరులకు తెలియచేయాలి. ఉదయమున మనం దేవుని యొక్క పాటలు పాడాలి, పాటలు వినాలి, మరియు వాక్యం విని వాక్యాన్ని ఇతరులకు, ఆ సత్యాన్ని ఇతరులకు పంచాలి. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటే కొందరు వేకువజామున లేచిన వెంటనే సినిమా పాటలు పెడతారు, వాళ్ళ ఇష్టం. కానీ క్రీస్తును అంగీకరించినటువంటి మనం లోక ఆచారాల వైపు మనం మగ్గు చూపకూడదు. సత్యమునకు సాక్షులుగా నిలబడడానికి యుద్ధరంగంలో నిలబడినప్పుడు మనం క్రీస్తుని పోలి మాత్రమే జీవించాలి. ఆయన మహిమార్థం మాత్రమే మనం అడుగు వేయాలి. ఆయనకు నచ్చినది స్తుతి, ఆయనకు నచ్చింది కీర్తన, ఆరాధన. వేకువజామున ఆయనను స్తుతించడం, పాటలు వినడం, పాటలు పాడడం అనేది చాలా ఆత్మీయమైనటువంటి సన్నివేశం. మొట్టమొదటిగా మనం ఉదయం ప్రార్థన చేయాలి. రెండవదిగా కృపతో ప్రారంభించాలి. మూడవదిగా మన కుటుంబంలో పాటలు పాడాలి. అందుకే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నీతిమంతుని గుడారంలో రక్షణను గుర్చినటువంటి ఉత్సాహ సునాదాలు వినబడుతూ ఉంటాయని. ఎప్పుడు రక్షణను గురించి, క్రీస్తుని గురించి మాత్రమే పాటలు వినబడాలి మన కుటుంబాల్లో. నాకు ఒకరు తెలుసు, వారు పొద్దున్న 5 గంటలకు దేవుని పాటలు పెడతారు. మంచి మాధుర్యమైనటువంటి, శ్రావ్యమైనటువంటి పాటలు పెడతారు. ఇక 7 ప్రారంభమైందంటే 7 నుంచి ఇక సినిమా పాటలు ప్రారంభమవుతాయి, 9 దాకా. ఆ తదుపరి సీరియల్ కథలు ప్రారంభమవుతాయి, ఇంకా తదుపరి సినిమాలు ప్రారంభమవుతాయి. మళ్ళీ చూసారా, చీకటి అయ్యేసరికి, రాత్రి 8 అయ్యేసరికి, 9 అయ్యేసరికి మళ్ళీ దేవుని పాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇది దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క చిత్తం కానే కాదు. ఇది స్థిరత్వమైనటువంటి భక్తి కాదు, అస్థిరమైనటువంటి భక్తి. కానీ మనం పాటలు పాడినప్పుడు మనలో దేవుని ఆత్మ రగలాలి. మనం స్తుతిస్తున్నప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించగలగాలి. ఆయన యొక్క స్పర్శను మనం
అనుభవించగలగాలి. ఈ సన్నివేశంలో ఉన్నప్పుడే మాత్రమే ఈ క్రియ యొక్క సారం బయటకు వస్తుంది. మనం పాటలు పాడి, పాటలు వింటూ, స్తుతిస్తూ సువార్తను తెలియజేస్తూ ఉండాలి. అది కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, ఎవరికైనా ఎక్కడున్నా సరే మన వేకువజామున సువార్తను ఇతరులకు పంచాలి, మనం స్తుతించాలి, స్తుతి గానము చేయాలి. అది కూడా సత్య సేవకును ప్రకటిస్తున్నటువంటి విషయాల్ని మాత్రమే. కొందరు దుర్బోధకులు చేసేటువంటి విషయాన్ని తెగ పంచుతూ ఉంటారు. తోడేళ్ళ యొక్క స్వభావం కలిగిన వారిని బాగా ప్రచారం చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి వారు ఆత్మీయంగా వృద్ధి నొందరు సరికదా, ఇంకా ఆత్మీయతలో వృద్ధి నొందే వారికి ఈ దుష్ట సంబంధమైనటువంటి అనుభవాలను వారికి జోడిస్తూ ఉంటారు. కానీ అది సరైనటువంటి భక్తి కానీ కాదు. మనం ఆనాడు పౌలు శీలలు ఏం పాడారో మనకు తెలియదు, కానీ వారు పాడినటువంటి పాటకి వారు కూడిన స్థలం కంపించింది అని మనం చూస్తాం. దాని అర్థం వారు హృదయపూర్వకంగా పాడారు, దేవునికి మహిమ వచ్చేలాగా పాడారు, దేవుని కోసమే వాళ్ళు ఆ స్తుతి చేశారు. ఆ విధంగా మనం దేవుని కోసమే స్తుతి చేయాలి, దేవుని కోసమే మనం పాడాలి. మన స్వరం ఆయనకు మాత్రమే ఇంపుగా ఆయనకు వినిపింప చేయాలి. మరియు మనం వాక్యాన్ని విని, వాక్యాన్ని చదివి ఇతరులకు ఆ వాక్యాన్ని పంచాలి. ఎంతో సమయం ఉంటుంది. జస్ట్ ఒక చిన్న వాక్యాన్ని వినడం అది పెద్ద సమయం, పెద్ద నష్టాన్ని కలుగు చేయదు. అది దీవెనకరంగా మార్చబడుతుంది. మరియు 4వ విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. కీర్తనల గ్రంథం 101వ కీర్తన 8వ చరణం. యెహోవా పట్టణంలో నుండి పాపము చేయ వారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను. దాని అర్థం పొద్దున్నే వెళ్ళి ఎవరెవరో పాపం చేస్తున్నారో, ఎవరెవరైతే భక్తిలో లేరో, ఎవరెవరైతే ప్రార్థన చేయట్లేదు అందరినీ కత్తి తీసుకెళ్ళి వాళ్ళందరినీ సంహరిస్తాను అని కాదు దాని అర్థం. దాని అర్థం మన శరీరం దేవుని యొక్క ఆలయం. ఈ దేహం అనేటువంటి ఆలయంలో దేవునికి ఆయాసకరమైనటువంటి భక్తిహీనమైనటువంటి క్రియలు ఏమైనా ఉన్నాయా అనేది మనల్ని మనమే స్వీయ పరీక్ష చేసుకున్న వారంగా ఉండాలి. వేకువజామున దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేసి స్తోత్రగానము చేసి, ప్రభువా నేను అనేకమైనటువంటి పాపాలు చేశాను ప్రభువా, మరి ఈరోజు నేను అటు పాపం చేయకూడదయ్యా, నన్ను సరిచేయి అని పాపాలు ఎక్కడెక్కడైతే కనిపిస్తున్నాయో వాటికి నిర్మూలన చేసి వేయాలి. నిన్న చేసిన తప్పులు ఈరోజు నేను చేయకూడదు, మొన్న జరిగినటువంటి ఆ పాప క్రియ నాలో ఈ రోజు నుంచి ఇక కనిపించకూడదని ప్రతిరోజు ఉదయం నిన్నటి జరిగినటువంటి పాపాన్ని సంహరించాలి, చంపివేయాలి. అది మరలా బ్రతికి మన జీవితంలోకి రాకూడదు. ప్రభు సెలవిచ్చినటువంటి మాట, మీరు పాపను ప్రతి ఉదయమున చంపివేయండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. పైకి భక్తులకి ఎంత కనిపించినా ఏదో ఒక లోటుపాటు ప్రతి వాళ్ళు ఉంటూనే ఉంటుంది. అయితే దాన్ని ఉండను బట్టి వారు దేవుడికి ఆయాసకరమైన వారు అని కాదు, కానీ దానిని చంపగలిగేటువంటి శక్తి మరుసటి దినమున ప్రభు వారికి అనుగ్రహించి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులను బట్టి కోపంగా చూసే విధానం కానీ, కోపంగా ఇలా అలా అని గట్టిగా అరిచే విధానం కానీ, ఇవి కూడా చిన్న చిన్న పాపాలే. క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రీస్తు స్వరూపంలోకి వెళ్ళేటప్పుడు ప్రతి చిన్న అంశంలో, ప్రతి చిన్న కోణంలో మనమే పాపాన్ని వెతుక్కోవాలి. అప్పుడు అది పాపంగా మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క తేజస్సులోకి మన దగ్గరికి వెళ్తూ ఉంటే చిన్న చిన్న అంశాలు కూడా, మరకలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఇది కూడా పాపం అని ఎరిగి, అది వేకువజామున ఈ మరక కూడా నా జీవితంలో ఉండకూడదని దాన్ని మనం చంపివేయాలి, భక్తిహీనతను కాల్చివేయాలి. అది మరలా మన జీవితంలో పొరచూపకూడదు. ఇది ప్రభువు సెలవిస్తున్నటువంటి ఉదయము చేయవలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయం. కనుక నా ప్రియ సహోదరులారా, మనం వేకువజామున ఎన్నో పనులు చేసినప్పటికీ ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఖచ్చితంగా అనుసరించిన వారంగా ఉండాలి. మొదట ప్రార్థన చేయాలి, 2 కృపతో దినమును ప్రారంభించాలి, 3 దేవునికి స్తోత్రగానం చేయాలి, సువార్తను అందించాలి, 4వదిగా మన పాపాన్ని సరిచేసుకోవాలి. నిన్నటి జరిగినటువంటి పాపం ఈరోజు ఉండకూడదు, దాన్ని చంపివేయాలి. 5వదిగా కీర్తనల గ్రంథం 143వ కీర్తన 8వ చరణం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయం నీ కృపా వార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. ఇది వాక్యాన్ని చదవడం గురించి. ప్రతిరోజు నేను నీ వాక్యం చదువుతాను ప్రభువా, నీ వాక్యం నా మార్గానికి దీపం, నా త్రోవకు వెలుగు. నేను చదువుతున్నటువంటి వాక్యమును బట్టి ఈరోజు నేను ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి,
అసలు నా యొక్క దినచర్య ఎలా ఉండాలనేది నీ వాక్యము చేత నాకు తెలియచేయమని దేవుని వాక్యాన్ని మనం చదవాలి. చాలామందిని చూస్తూ ఉంటే పొద్దున్నే వాక్యం చదవడం కంటే ముందు న్యూస్ పేపర్ చదువుతారు. పొద్దున్నే వాక్యం వినేదానికంటే ముందు టీవీ న్యూస్ చూస్తారు. పొద్దున్నే దేవుని గురించినటువంటి ధ్యాస కంటే ముందు లోక సంబంధమైనటువంటి వాటి విషయమే ధ్యాస. ఈరోజు వ్యాపారం ఎలా చేయాలి, ఈరోజు ఎవరిని కలవాలి, ఈరోజు ఎట్లా మనం ఎక్కువ క్లయింట్స్తో మనం డీల్ చేయాలి, ఇంకా మనం ఎక్కువ కాన్ఫరెన్స్ మీటింగ్లు ఎలాగా అటెండ్ చేయాలి, ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ని ఎలా తీసుకురావాలి, ఇంకా ఎక్కువ చదువు ఎలా చదవాలి, ఎక్కడెక్కడ నుంచి సబ్జెక్ట్ని మనం తెచ్చుకోవాలని రకరకాలైనటువంటి కోణాల్లో ఎవరిదైనా శైలిలో వారు మొట్టమొదటి స్థానం లోక సంబంధమైన వాటికి ఇస్తూ ఉంటారు. కానీ మనమైతే మొట్టమొదట దేవుని వాక్యాన్ని చదివి దేవుని చిత్తమును ఎరుగుటకు, దేవుని కృపను పొందుకొంటకు, దేవుని మనస్సును గ్రహించి ముందు అడుగువేయటకు దేవుని వాక్యం ఎంతో మనకి ఉపయోగార్థమైనది. ఈ మాటను గురించి మనం చూస్తాం. వాక్యం ఆయనే. దాని అర్థం వాక్యం చదివితే ఆయన ఏంటో మనకు అర్థమవుతుంది. వాక్యం చదవకపోతే ఆయన ఏంటో మనకు తెలియదు. ఆయన మనస్సును మనం ఎరగలేం. కనుక ఈ లోకంలో జీవించాలంటే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రతి దినము ధ్యానించాలి. వేకువజామున లేచి మనం వాక్యాన్ని చదవాలి మరియు వాక్యాన్ని వినాలి. మనకి సత్యం అందించేటువంటి బోధకులు ఉన్నారు. వారి వాక్యాలను విందాం. ఈ పరిచర్య ద్వారా కూడా ప్రభు క్లుప్త సందేశాలను అందించాలి. నేను నీకు బోధించినటువంటి విషయాలు నీవు అనేకులకు బోధించాలని ప్రతిరోజు కొన్ని విషయాలను వాక్యాన్ని ప్రభు బోధించడానికి నడిపిస్తూ ఉన్నారు. ఆత్మక్రియ చేత, ఆత్మశక్తి చేత మనం విందాం. సత్యం ప్రకటిస్తున్నటువంటి సత్య సేవకులు వివరిస్తున్నటువంటి సత్యవాక్యాన్ని విందాం. వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. దేవుని వాక్యాన్ని మనం చదవాలి. అట్ ది సేమ్ టైం అదే విధంగా మన వాక్యాన్ని వినాలి. ఈ వాక్యం చదువుట వినుట చేత మనం వెలుగులో నడుచుకున్న వారముగా తీర్చిదిద్దబడతాం. అనేకులు ఆలోచన చెప్పేవారు లేకపోవడం చేత దుర్మార్గమైనటువంటి దుష్ట మార్గంలో నడుస్తూ ఉంటారు. అయితే వాక్యం మనకి ఆలోచన చెప్తుంది. వాక్యం మన అడుగులను స్థిరపరుస్తుంది. వాక్యం మనం వెళ్ళవలసినటువంటి త్రోవను వెలుగుమయం చేస్తుంది. వాక్యం మనలను గమ్యానికి చేరుస్తుంది. వాక్యం మనలను జీవింపచేస్తుంది. నిర్జీవ స్థితిగతులన్నింటినీ సజీవంగా మార్చగలుగుతుంది. శక్తి కలిగినటువంటి ఆయన వాక్యం, ఆయనే ఆ వాక్యం. కనుక నా ప్రియ సహోదరులారా, మనం వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. ఇంకా నన్ను అడిగితే ఇంకొన్ని విషయాలు నేను చెప్తాను. దేవుని వాక్యాన్ని చదవకుండా, ఆత్మీయ ఆహారాన్ని తినకుండా ఏది తినకండి, తాగొద్దు, తినొద్దు. మొట్టమొదటి దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వండి. ఆత్మీయ మెట్టికి మనం ఎక్కిన వారంగా, ఆత్మీయ లోతుకు వెళ్ళిన వారంగా మనం ఇంకా ముందుకు సాగినట్లయితే ఇంకా దేదీప్యమానమైనటువంటి క్రైస్తవ వెలుగువంతమైనటువంటి తేజస్సుతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. అనేకులను దేవుని వైపు తిరిపేటువంటి మార్గదర్శులుగా దేవుడు మనల్ని మారుస్తాడు. ప్రార్థించాలి, స్తుతించాలి, కృపతో దినమును ప్రారంభించాలి, పాపాన్ని సరిచేసుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ 5 అంశాలు ప్రతి క్రైస్తవుని జీవితంలో నిశ్చయముగా ఉండాల్సిందే. ఇవి లేకపోతే కనుక ఆ క్రైస్తవుడు సరైనటువంటి త్రోవలో నడిపించబడడానికి ఆస్కారము తక్కువ, ఆస్కారం ఉండదు. సాతాను వాడిని భ్రమపరచడానికి, త్రిప్పివేయడానికి, మరల గొలపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కొందరు చూస్తుంటే ఉదయం లేచిన తర్వాత పొద్దున్నే ఎక్కడ బ్రాండీ షాప్ ఓపెన్ చేశారు లేదా అని ఎత్తుక్కుంటూ వెళ్తారు వేకువజామున. అందుకే వాక్యం సెలవిస్తుంది, తెల్లవారకు ముందే మద్యము చేత మత్తిల్లిన వారు అని. వేకువజామని లేదు, మధ్యాహ్నం అని లేదు, రాత్రి అని లేదు, ఇక ఎల్లవేళలా ఎల్లప్పుడూ అదే పని. మాదక ద్రవ్యాలను గురించినటువంటి ధ్యాసే. పొద్దున్నే డ్రగ్స్ ఎక్కడ అమ్ముతారు, ఈ పలానా చోటకి వెళ్తే మనకు డ్రగ్స్ దొరుకుతాయని పొద్దున్నే అలారం పెట్టుకొని మరి ఆ సమయానికి లేచి ఆ మాదక ద్రవ్యాలను తెచ్చుకొని శరీరాన్ని పాడు చేసి దేహాన్ని నరకానికి గురి చేసేటువంటి పాప క్రియలను గురించి ధ్యాస కలిగి అడుగు వేస్తూ ఉంటారు. అయితే మనం ఆత్మీయులుగా ఆత్మ సంబంధమైన వాటి మీద మనం దృష్టి ఉంచాలి. లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచుతారు. వారైతే ఉదయమున మాదక ద్రవ్యాల కోసము, ధనము కోసము, లోక సంబంధమైనటువంటి క్రియల కొరకు, పాప క్రియల కొరకు వేగిరపడుతూ ఉంటారు. మరికొందరు పొద్దున్నే లేచి ఈరోజు ఇప్పుడే నేను లేచాను అని చెప్పి ఫోటో పెడతారు, వీడియోలు పెడతారు, లేదా వాళ్ళకి మెచ్చిన కొటేషన్ ఒకటి రాస్తారు, ఇక దాన్ని పంచుతారు అందరికీ. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే కృపావార్తను విను, కృపావార్తను వినిపింపచేయి.
కృపవార్త చేత బలము శక్తిని పొందుకో. కృపవార్త చేత అనేకులకు ఊతనియ్యి. ఏంటి ఆ కృపవార్త? ఆయనే. క్రీస్తును గూర్చినటువంటి సత్యమును ప్రకటించు. ఆయన శిలువ మరణమును గురించి ధ్యానించి అనేకులకు దాన్ని వివరించు. ఇది మనం దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత. ఈ సమయంలో మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, చాలా నిష్టగా భక్తి చేసేవాళ్ళు, ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉంటారు, కొంచెం సడలి చేసేవాళ్ళు ఉంటారు. మనం కొందరు గమనించినట్లయితే సమయాన్ని పెట్టుకొని ఆ సమయం వరకు వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఉదయం ఈ సమయం నుంచి సాయంకాలం ఈ సమయం వరకు. ఓకే, మరి ఆ తర్వాత ఇక ప్రభువా ఇక్కడ వరకు నీకు సమయం, ఈ సమయం ఇక అయిపోయింది, ఇక ఇక్కడ నుంచి నా సమయం అని ఇక వీళ్ళ సమయంలో ఇక వెంటనే మాట్లాడవలసినటువంటి పొద్దునుంచి ఆపి ఉన్నటువంటి ఆ కోపం అంతా వ్యర్థమైనటువంటి పలుకులతో, వ్యర్థమైనటువంటి శాపవచనాలతో ప్రారంభిస్తారు. ఏంటి అంటే సమయం అయిపోయింది, ఆ ప్రార్థన చేసి దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం అయిపోయింది, ఇక ఇది నా సమయం. కొందరు ఉదయమున చేయవలసినటువంటి క్రియల్లో ఇట్లా సాతానుగాడు పడవేస్తూ ఉంటాడు. అయితే నేటి దినాన నా ప్రియ సహోదరులారా, మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించడానికి మనకి దేవుడే మనకు కావాలి. దేవుడు లేకుండా మనం ఏమీ కూడా తెలుసుకోలేం. మొట్టమొదటి సింహాసనం మన ఇంట్లో ఆయనకే, మొట్టమొదటి స్థానం ఆయనకే, మొట్టమొదటి పీట ఆయనకే, మొట్టమొదటి స్వరం వినిపింపచేసేది ఆయనకే. మొట్టమొదట ఆయన స్వరం మనమే వినాలి. కొందరు వాక్యం వినడానికి, వాక్యం చదవడానికి శ్రద్ధ వహించక లోక వార్త వినడానికి మగ్గు చూపుతూ ఉంటారు. ప్రభువు కోరుకుంటుంది ఏంటంటే, నా స్వరాన్ని విను, నా మాటలు విను, నేను నీతో మాట్లాడతాను, నేను ఉదయమున మాట్లాడేవాడను, నీకు స్పష్టంగా నా మనస్సును తెలియజేయవాడను, నా వైపు తిరుగు, నేనున్నాను ఇదిగో నీకోసం, నీ దినమును ఆశీర్వాదకరంగా మార్చడానికి నేను ఉన్నాను. ప్రభు ఎప్పుడు కూడా అదే కోరుకుంటారు. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, అనేకమైనటువంటి ఒడిదుడుకుల మధ్య, కష్ట నష్టాల మధ్య, మోసపు క్రియల చేత, బంధకాల చేత బంధించబడి నిరాశ నిస్పృహలో సహాయం ఇచ్చేవారు ఎవరు లేరనేటువంటి దిక్కు తోచని స్థితిలో ఉన్నట్లయితే ప్రభు సెలవిస్తున్నారు, మీరు ఈ దినము మొదలుకొని వేకువజామున ఈ క్రియలు చేసినట్లయితే మీ యొక్క స్థితి మరో మలుపు త్రిప్పబడ్డం మీ కనులారా మీరు చూస్తారు. ప్రార్థించుటలో, స్తుతించుటలో, కృపను పొందుకొనుటలో, వాక్యాన్ని ధ్యానించుటలో, పాపాన్ని చంపుటలో మనము నిమగ్నులమై ఉదయమున దేవునికి సమయం ఇచ్చినట్లయితే ఆయన అద్భుతములను, ఆశ్చర్యములను, సాహస కార్యములను చేయడానికి ఆయన పూనుకొని ఉంటాడు. మనం చరిత్రలో చూస్తూ ఉన్నట్లయితే వేకువజామున ప్రభు తన సేవకులను పంపించి మాట్లాడాను అని అంటారు. నేను పెందల కాడనే లేచి నా సేవకులు మీ ఎద్దకు పంపించాను, మరి ఒక్కరు కూడా నా మాట వినలేదు అంటే పెందల కాడ ఆయన తన వాక్కుని వినిపింపచేయడానికి ఎప్పుడు సిద్ధ మనసు కలిగిన వారుగా ఉంటాడు. లోకమంతా సద్దుమణిగినప్పుడు, లోకమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆయన మనతో స్పష్టంగా తన స్వరాన్ని వినిపింపచేయడానికి మన ప్రక్కన నిలబడి ఉంటాడు. మనం అనుకుంటాం ఈ రాత్రి అయిపోయింది, ఇంక తెల్లవారుతుంది, ఇక నిన్నట్లాగే ఈరోజు కూడా అని అనుకుంటాం. కానీ ఆయన అలా కాదు. ఈరోజు నుంచి నీ జీవితంలో నేను ఒక గొప్ప కార్యమును చేస్తాను, లే ప్రార్థన చేయి, నేను నీ పక్షాన ఉన్నాను, నీ ప్రార్థన కొరకు నేను చూస్తున్నాను, నీ ఒక్కసారి నన్ను అడిగినట్లయితే, నీ స్తోత్రాలతో, నీ స్తుతులతో నాకు సింహాసనం వేసినట్లయితే నేను నీ కుటుంబంలో అధిపతిగాను, అధికారిగాను, నాయకుడిగాను, రాజుగాను ఉండి నీ కార్యాలు నేను నిర్వర్తిస్తాను. నీ బిడ్డ వివాహాన్ని నేను నడిపిస్తాను, నీ బిడ్డ చదువును గురించి నేను బాధ్యత వహిస్తాను, నీ కుటుంబం కట్టబడే విధంగా నేను చేస్తాను, నీ భార్య భర్తల మధ్య, బిడ్డల మధ్య సమాధానాన్ని నేను కలుగు చేస్తాను, నీ ఉద్యోగం సఫలీకృతం చేస్తాను, నీ వ్యాపారంలో ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాను, నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి పనిలో జయం అనుగ్రహిస్తాను, నీవు ఆలోచిస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులన్నిటినీ నేను తారుమారు చేసి నెమ్మదిని, సమాధానాన్ని కలుగు చేస్తాను. ఇది ఉదయమున చేయువారి ప్రార్థనను బట్టి, ఉదయము చేయువారి యొక్క ఆధ్యాత్మిక క్రియలను బట్టి ప్రభు చేసేటువంటి భీకరమైనటువంటి కార్యాలు. ఇవి కేవలం ఈ కొద్ది సమయంలో మనము తెలుసుకోగలిగినటువంటి క్లుప్తమైనటువంటి విషయాలు. మనం వీటిని అనుసరించి మనం ముందుకు సాగుతూ ఉంటే ఇంకా ఎన్నో ఆత్మీయ విషయాలను దేవుడు మనకు తెలియచేస్తాడు. ప్రార్థనించుటలో, కృపను పొందుకోవటంలో, మరియు పాపాన్ని చంపుటలో, స్తుతి స్తోత్రములు చేయటలో, సువార్తను ప్రకటించటలో, మరియు వాక్యాన్ని ధ్యానించటలో, వాక్యానుసారంగా జీవించటలో, సమస్తం ఈ 5 అంశాల్లో మనం
నిబద్ధత కలిగి ఉదయమున ఈ టైం టేబుల్ ప్రకారం మనం జీవించినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతములను ఆశ్చర్యములను జరిగించ శక్తిమంతుడైనాడు, సర్వ శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఈనా దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింప చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిన్నాలుగా దీవించండి. ఉదయంలో మేము చేయవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. నిన్ను ప్రార్థించాలని, నీ కృపతో నీ దినమును ప్రారంభించాలని, పాటలు పాడుతూ నేను స్తుతించాలని, సువార్తను ప్రకటించాలని, మరియు ప్రభువా పాపాన్ని చంపాలని, నీ వాక్యముతోనే దినమును ప్రారంభించాలని, వాక్యాన్ని వినాలని మీరు తెలియజేసినటువంటి ఆత్మీయ విషయాలను బట్టి నీకు వందనాలు. ఇంకా నీ వాక్యాన్ని ప్రతి వారు అట్టి విధంగా జీవించినట్లుగా సహాయం దయచేయండి. వారిని ఆత్మీయంగా వృద్ధిని నింపచేయండి. ఇంకను వారి భౌతిక అవసరతలో అక్కరలను నీ మహిమేషులో తీర్చండి. నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టండి. మీరు అక్కడ రాజ్యములకు సిద్ధపరచండి. ఇంకా ఈ పరిచయ కొరకు మీరు నిలబెట్టుకున్న వారందరినీ మీరు దీవించి పరిచయ నాటికి వృద్ధిని నింపచేసి అనేకులకు ఈ వాక్యం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. మరిన్ని వాక్య సందేశముల కొరకు ది ఫాదర్స్ ఫెలోషిప్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మీకు శ్రేష్టమైనటువంటి ఉపదేశాలు అందించబడతాయి. ప్రతి దినము క్లుప్త సందేశాల ద్వారా దేవుడు పరిచయం నడిపిస్తున్నాడు. మీ యొక్క ఆధ్యాత్మిక వృద్ధి కొరకు, ఉన్నతమైనటువంటి ఉపదేశాల కొరకు, సత్య సహవాసం కొరకు, తండ్రితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం కొరకు ది ఫాదర్స్ ఫెలోషిప్ అనేటువంటి సహవాసంలో మీరును పాలిభాగస్తులు కండి, వాక్యాలు వినండి, ఆత్మీయ వృద్ధి పొందండి. గాడ్ బ్లెస్ యూ.